మన TV6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని 50 పడకల ఏరియా హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతుంది. రోజుకు సుమారు 200 నుండి 300 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ సందర్భంగా నూతనంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ కిరణ్ జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం. నేను డాక్టర్ కిరణ్ కుమార్ అండి, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్. రీసెంట్గా జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో నేను సత్పల్లి నుంచి పెనుబల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యానండి. ఇప్పుడు సిఎస్సి పెనుబల్లి పరిశీలించగా ఇక్కడ అనేక మంది ప్రజలు జ్వరాలతో మనకు అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఇది 50 బెడ్ హాస్పిటల్ అండి. మనకు వచ్చే కేసుల్లో 60 to 70% జ్వరాలతో బాధపడుతున్నారు. ఇవన్నీ దోమల మూలకంగా మరియు నీరు మరియు ఆహారం కాలుష్యం వలన వచ్చిన జ్వరాలే. కీళ్ళ నొప్పులు, జ్వరాలు, ర్యాషులతో పాటు బాగా అందరూ నొప్పితో బాధపడుతూ వస్తున్నారు. మనం అందరికీ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర రక్త పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి అడ్మిట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఓపిక మందులు పంపిస్తున్నాము. మన దగ్గర రక్త పరీక్షలు, మందులన్నీ కూడా కావాల్సినంత అవైలబుల్గా ఉంది. ప్రజలందరికీ కూడా జ్వరం అటాక్ కాగానే మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ జ్వరాలకు అఫెక్ట్ కాకుండా ఎవరు పరిధిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. చుట్టుపక్కల పరిసరాల్లో దోమలు పెరగకుండా, ఎక్కడ ఎలాంటి వాటర్ స్టాగ్నెంట్ లేకుండా వాళ్ళు దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవడము, అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ అట్లా చల్లుకోవడము, ఆల్అవుట్ లాంటివి వాడుకోవడము, ఇలాంటివి చేసుకుంటే మంచిది. అలాగే ఈ ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా లేకుండా బయటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని కాచి చల్లాల్సిన నీళ్ళు తాగడము అలాంటివి చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.